శ్రీమాత్రే నమః. నేను మీ రమాదేవి. వారాహి ముద్ర. చాలా మంది వారాహి ముద్ర కోసం చెప్పండి రమాదేవి గారు అంటున్నారు. నేను చాలా వీడియోస్ చేశాను. వారాహి ముద్ర అనేది చాలా సత్ఫలితాలను ఇస్తుంది. మనం కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కన్నీటి పర్యంతం అయిపోతున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన యొక్క కష్టాలు తీరి మనం సంతోషంగా ఉంటాం. మీకు చెప్పాను, ఇది సెల్ఫీ వీడియో. ఎడం చేతి చూపుడు వేలు, కుడి చేతి బొటన్ వేలు అంతా కలిసి ఒకేసారి ముద్ర వేసేకండి. నేను చెప్పినట్లుగా ఒకసారి వినండి. చూపుడు వేలు ఫస్ట్ తీసుకోండి, బొటన్ వేలును కలపండి, మొత్తం వేళ్ళన్నీ ఫోల్డ్ చేయండి. ఏదైతే ఎక్స్ట్రా బొటన్ వేలు లోపలికి పెట్టండి. ఇది వారాహి ముద్ర. దీని నుండి వచ్చిన మంత్రం వజ్రఘోషం శ్రీ వారాహిదేవియే నమః. వజ్రఘోషం శ్రీ వారాహిదేవియే నమః. వజ్రఘోషం శ్రీ వారాహిదేవియే నమః. మినిమం 21 టైమ్స్ ఈ మంత్రాన్ని చదవండి. మీరు ఈ ముద్ర వేసుకుని ఈ మంత్రం చేసుకునే కరెక్ట్ టైం ఏంటి అంటే గనక రాత్రి 9:30 తర్వాత. రాత్రి 9:30 తర్వాత ఎవరైతే అమ్మవారి పూజ చేసుకుని ఈ మంత్ర జపం చేస్తూ ఈ ముద్ర వేసుకుంటారో తీరని కోరికలు ఉండవు. నమ్మండి, నమ్మకపోండి. మీకు ఒకవేళ తీరటం లేదు అంటే ఏదో తప్పు జరుగుతుంది. మీరు ఎవరినో దూషిస్తున్నారు, ఎవరి యొక్క చెడో కోరుకుంటున్నారు, ఎవరో పాడవాళ్ళని కోరుకుంటున్నారు. మీలో ఏదో తప్పు ఉంది. ముందు ఆ తప్పు నుంచి బయటకు వచ్చేయండి. మీరు అలా చేసి ఉంటే ఆ చేయకుండా మీరు పక్కకు వచ్చేయండి. అప్పుడు మనసుని నిష్కల్మషంగా, ఎటువంటి తప్పు లేకుండా, మన మనసులో ఎటువంటి తప్పుడు భావన లేకుండా మీరు పూజ చేయండి. 100% సక్సెస్ ని చూస్తారు. ఎవరికైతే జరగడం లేదు అంటే వాళ్ళలో ఏదో తప్పు జరుగుతుందని మాత్రమే నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని గమనించండి. ఎవరైతే కరెక్ట్ గా అమ్మని ప్రార్థిస్తారో, ఎవరైతే ఒక చెడు కోరుకోరో, ఎవరైతే ఒకరు బాగుండాలని కోరుకుంటారో, ఎవరు 10 మంది బాగు కోరుకుంటారో అమ్మవారు వాళ్ళకి మంచి చేస్తారు. ఇది తథ్యం, ఇది నిజం. నేను చెప్తున్నాను, లేదు సాక్షాత్తు వారాహి అమ్మవారే చెప్తున్నారు అనుకోండి, అమ్మవారు నా నోటితో చెప్పిస్తున్నారు అనుకోండి, అమ్మవారి దగ్గర బంటుగా భావించండి, నన్ను అమ్మ దగ్గర పనిచేసే దానిలో భావించండి. అమ్మ నాతో చెప్పిస్తున్నారు అనుకోండి. ఎన్నో మెరాకిల్స్ చూసిందాన్ని నేను చూసిందాన్ని. సింగిల్ హ్యాండ్ తో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా అమ్మ నాతో ఉందనుకుని చేశాను. ఒక్కరి దగ్గర తప్పుడు మాట అనిపించుకోకుండా చేశాను. బట్ అమ్మ నాకు సపోర్ట్ గా ఉంది. నాకు తెలుసు ఏదైనా కష్టమని అడిగితే నాకు అమ్మ చేసి ఇస్తుంది. బట్ మీ అందరికీ కూడా చేస్తుంది అమ్మ. మీరు ఈ విధంగా చెయ్యండి. మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మీరు అంతా మంచిగా ఉండాలి. అదే నాకు కావాలి. బట్ వజ్రఘోషం శ్రీ వారాహిదేవి అనే మంత్రం యొక్క వివరణ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.